నీవు కూడా భయపడే వ్యక్తివా? నువ్వు కూడా తొట్టుపడుతున్నావా? అయ్యా, నువ్వు మాట్లాడుతుంటే ధైర్యం కలుగుతుంది, నువ్వు వాగ్దానం చేస్తుంటే ఆశ కలుగుతుంది, కానీ నాకంత ధైర్యం లేదయ్యా, ఇంత స్థిరమైన వాడిని కాదు ప్రభువా, నాకంటే యోగ్యునికి ఇవ్వని నీ మనసులో అంతరాత్మ నేను బోధిస్తా ఉంది. మోషే కూడా అన్నాడు, నువ్వు నాకన్నా బెటర్ ఎవడన్నా ఉండి చూసిపో. బెటర్ ఎప్పుడు ఉండొచ్చు, కానీ నేను నిన్ను కోరుకొనుచున్నాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. మనకన్నా బెటర్ లేరా సార్ సమాజంలో? ఉన్నారా? కానీ దేవుడు మనల్ని ఎంపిక చేసుకున్నాడు, దేవుడు మనల్ని కోరుకున్నాడు. ఈరోజు చెప్తున్నాను, మంచోళ్ళు చాలామంది ఉంటారు, పెద్దోళ్ళు చాలామంది ఉంటారు, గొప్పోళ్ళు చాలామంది ఉంటారు, కానీ బిడ్డ దేవుడు నిన్ను కోరుకొని వచ్చున్నాడు. దేవుని ఎయిర్పోర్ట్లో నీవు ఉన్నావు, దేవుని ఎంపిక నీలో ఉన్నావు. అబద్ధమాడే, పొంగే, భయపడే, పారిపోయే పేతురు చేతిలో పరలోక రాజ్యపు తాళపు చెవులు పెట్టిన దేవుడు ఇదిగో ఈ రాత్రి నీ చేతిలో తన అభిషేకాన్ని పెట్టబోతున్నాడు, తన అధికారం పెట్టబోతున్నాడు, తాళపు చెవి పెట్టబోతున్నాడు. సేవలో విఫలము కలిగిన వారులారా, ఓటమితో బాధపడుతున్న వారులారా, సరైన విజయము చూడక మోకమాసిపోయిన వారులారా, ఈ రాత్రి యెహోవా సెలవిచ్చినది ఏమనగా పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీ చేతుల్లో పెట్టబోతున్నాను. రెల్లును రాయిగా మార్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు.